ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ కృపగల హస్తాలు మా అందరి మీద హెచ్చుగా దయచేయనయ్యా. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము నుంచి మాకు విడుదల అనుగ్రహించి నీలో ఎదిగి ఫలించే భాగ్యాన్ని ఈ మాటలు ఉంటున్న మా అందరికీ మీరే అనుగ్రహించమని, పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రేమను గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. నిజానికి మనం ప్రేమించిన ప్రేయస్ కావచ్చు, లేదంటే మన రక్త సంబంధికులు ఎవరైనా అవ్వచ్చు, మన కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, మనం ఏమంటామంటే నా ప్రాణాన్ని వారికి ఇస్తానంటాం. నిజంగా మన ప్రాణాన్ని వారికి ఇవ్వగలమండి? ఇవ్వలేం. ఏదో మాట అంటాం తప్ప. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, ప్రేమ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన ఏకైక దేవుడు ఆయన. అది నిజమైన ప్రేమ అంటే. ఈరోజు దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవటం కష్టం. ఆయన ప్రేమను వర్ణించుట కష్టం. ఆయన ప్రేమను కొలవటం బహు కష్టం. దానిని ఏ కొలబద్ద పెట్టినప్పటికీ కూడా దాన్ని కొలవలేము, కష్టం. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే తెలుసండి. యోహాను సువార్త 3:16 అంటాడు కదా, ఆయన ప్రేమను గురించి వివరిస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించానంట. ఆ ఎంతలో ఎంత ఉందో తెలుసండి. ఆ ఎంతలో ఆ ప్రేమ ఎంత ఉందో తెలుసా? ఈ మినీ నల్లి వంటి ఈ యొక్క మానవుణ్ణి, అనగా మనల్ని ఆయన యేసయ్య ప్రేమించిన ప్రేమ కానుకగా ఆయనే నీ కొరకు, నా కొరకు ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు. అది ప్రేమ. అది నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, లోకములో ఉంటున్న స్వచ్ఛమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన స్వహస్తాలతో ఎంతో అపురూపంగా తయారు చేసుకున్న మనల్ని, మనకి ఆయన ప్రాణాన్నిచ్చాడు, జీవాత్మనిచ్చాడు. ఆయన సర్వ సృష్టి మీద కూడా ఆయన అధికారాన్ని ఇచ్చాడు. సర్వ జీవరాశుల్ని మన యొక్క పాదాల దగ్గర తెచ్చి, నా కుమారుడా వీటికి పేర్లు పెట్టని ఎంతో ఘనతను మనకిచ్చాడు. అంతేకాదు, ఏదేను వనమును మనకు స్వాస్యముగా, అంటే ఆనాడు ఉన్నటువంటి ఆదాముకు స్వాస్యముగా ఇచ్చి ఆయన ప్రాణానికి ప్రాణముగా వారిని చూసుకొని ప్రతి చల్లపూట వారితో కలిసి దేవుడు ఆనందించి చాలా సంతోషపడేవాడట. వారిని పోషిస్తుండేవాడట. అది ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచుండివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎవరైతే ప్రేమతో ఉంటారో వారిలో దేవుడు ఉంటాడు. దేవుని కలిగిన వారిలో ప్రేమ ఉంటుంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసండి. యెషయా గ్రంథము 53 అంతా కూడా దేవుడైన యెహోవా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఆయన ఏం చేశాడో తెలుసంటండి. నిందల్లో నిలబెట్టాడట, అవమానం ఉన్న చోట నిలబెట్టాడట, శ్రమల్లో నిలబెట్టాడట, చావుకు సిద్ధంగా నిలబెట్టాడట. నీ నా పాపము నిమిత్తంగా మనల్ని రక్షించడానికి ఏ పాపము, ఏ దోషము లేని నిర్మలుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మన కొరకైన అన్యాయపు తీర్పు పొందే విధంగా నిలబెట్టాడట. ఎందుకు? సమస్త జనుల అతిక్రమములు బట్టి ఆయన మొత్తబడే విధంగా నిలబెట్టాడట. సజీవుల భూమిలో ఆయన పేరు లేకుండా కొట్టివేయబడిందట. అంతగా ఆయన నలగొట్టడానికి దేవుడైనటువంటి యెహోవా తండ్రి నీ కొరకు, నా కొరకు కూడా తన అద్వితీయ కుమారుని అంతగా నలగొట్టాడు. అంతగా మనల్ని ప్రేమించాడండి. నిన్ను నన్ను రక్షించడానికి దేవుని ప్రేమ ఎలా ఉందో చూడండి. నీ కొరకు, నా కొరకు కూడా
ఆయన ప్రేమ ఎంతగా మన కొరకు కుమ్మరించాడో చూడండి. ఇదే యెషయా గ్రంథము 53:10 అతనిని అనగా యేసయ్యను నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందంట. నీ కొరకు నా కొరకు కూడా తన కుమారుని నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. ఆయన అనగా యెహోవా తండ్రి ఆయనకు అనగా యేసయ్యకు వ్యాధి కలుగజేసాడట. దేవుని ప్రేమ మన ఎడల ఎంత హెచ్చుకుందో ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవునికి మనం ఏమి రిటర్న్ గిఫ్ట్, లవ్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆయన మన నుంచి ఆశించే లవ్ గిఫ్ట్ ఒకటే. ఏంటి అంటే, విరిగి నలిగిన హృదయంతో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మరల ఎన్నడూ ఆ పాపం వైపుకి వెళ్లకుండా దేవుని హృదయంలో పెట్టుకొని ఆయన వైపుకి తిరుగుతూ అనేకులకు అదే ప్రేమను మనం ఇతరులకు చూపితే దానికి మించిన రిటర్న్ గిఫ్ట్ ఆయన మన నుంచి ఏమి కూడా కోరడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 ప్రకారంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. తను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. మనం శోధనలో ఉన్నామని ఆయన మనకన్నా ముందుగా శోధింపబడ్డాడు. ఆ శోధన యొక్క బాధ ఏంటో ఆయనకి తెలుసు. మనకు మన పెయిన్, మన సఫరింగ్, మన కష్టము నష్టము కన్నా ఆయన మనకన్నా ఎక్కువ అతి దారుణమైన పెయిన్, సఫరింగు, కష్టము, నష్టము, ఆకలి, దప్పికలు పడినవాడు. మన బాధ ఆయన బాధ ముందు ఎంత చాలా తక్కువ మనది. పెయిన్, సఫరింగ్ మనం పొందకూడదని ఆయనే మన కోసం ఈ పాపపు లోకములోనికి ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి మన కొరకు ఈ పాపపు లోకములోకి దూకేశాడు. సర్వ మానవాళి పాపములన్నీ కూడా ఆయన నెత్తి మీద పెట్టుకొని శిలువ మరణానికైనా అప్పగింపబడ్డాడు. అది నిజమైన ప్రేమ. మనకి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన కురీపిగా మారిపోయాడు. అది నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ. అది వర్ణించలేని ప్రేమ. ప్రాణాన్ని ఇచ్చేంత ప్రేమను ఈ లోకంలో ఎవరైనా ఇస్తారంటే ఎవరు ఏ చరిత్రలో, ఏ పుస్తకంలో కూడా తన భక్తుల కొరకు ప్రాణాన్నిచ్చిన దేవుల్ని ఎవరిని చూడం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కరినే చూస్తాం. తన యొక్క పిల్లల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి శిలువ మరణాన్ని పొందిన ఏకైక చరిత్రలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అదే క్రీస్తు ప్రేమ. కాబట్టి అదే ప్రేమను తండ్రి మన ఎడల ఎలా ప్రేమించున్నాడో మనం కూడా ఇతరులకు అదే ప్రేమను, ఎటువంటి స్వార్థం లేని ప్రేమను మనం ఇతరులకు పంచాలి. వారి శత్రువులైన ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను మన ఇతరులకు పంచేవారిగా ఉన్నప్పుడే మన నుంచి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అటువంటి ప్రేమను మనం కూడా ఇతరులకు ఇద్దాం. అది క్రీస్తు ప్రేమ. గాడ్ బ్లెస్ యూ.